ఈరోజు వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేషన్స్ WCRP తెలంగాణ రాష్ట్ర చైర్మన్ దేవ సాంబమూర్తి గారు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అఫీషియల్ అబ్జర్వర్ గా వైజాగ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రిషి గారు వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఎస్ రామానుజ స్వామి గారు మరియు రిటైర్డ్ హైకోర్టు జడ్జి బి చంద్రకుమార్ గారు, వేమల శ్రీనివాస్ గారు, OSD2 CM శ్రీనివాస్ గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ శ్రీవల్లి గారు, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ ద్వయానిధి గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చార్లెస్ డేవిడ్ థామ్సన్ గారు, US క్రికెట్ అకాడమీ కోచ్ CH దయానంద్ గారు, MLC తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన థీమ్ ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ డిస్టీస్ ని ఈ సందర్భంగా చైర్మన్ గారు తెలిపారు. ఈ సందర్భంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో ఉండేటువంటి చట్టాలలో ముఖ్యమైనటువంటి అంశాలను తెలిపారు. వినియోగదారుల యొక్క హక్కుల గురించి, ప్రోడక్ట్ లయబిలిటీ గురించి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ గురించి మరియు ఫుడ్ అడల్ట్రేషన్ గురించి సందర్భంగా అవగాహన కల్పించడం జరిగింది. ఫుడ్ సెల్లర్స్ కి అవగాహన, శుభ్రతపై, నాణ్యతపై, ప్యూరిటీ స్టాండర్డ్స్ పై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, అమెరికా నుండి వచ్చిన ముఖ్య ప్రతినిధి చార్లెస్ డేవిడ్ థామ్సన్, WCRPలో ఉన్న WCRP ప్రతినిధులు మరియు మెంబర్స్ అందరూ హాజరయ్యారు. అలానే అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు మట్టా నాగరాజు గారు, వీరభద్రరావు గారు, KK రాజు గారు, వెంకటేష్ గారు, సాయి కుమార్ గారు, డాక్టర్ రంజిత్ కుమార్ గారు, డాక్టర్ హిరణ్మయి గారు, నేషనల్ లీడర్స్ అప్పలరాజు గారు, దేముడు గారు, సుబ్బారావు గారు, బోజ్బాబు గారు, మూర్తి గారు, ఈశ్వరుడు గారు, వైజాగ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రిషి గారు పాల్గొనడం జరిగింది. సఫర్ అవుతున్నారు. వన్స్ ఫుడ్ పాయిజన్ అనేది జరిగిందంటే చిన్నపిల్లల్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఒకటి హెల్త్ లాస్, పేరెంట్స్ కి టెన్షన్, పేరెంట్స్ ఇద్దరికి కూడా డ్యూటీలు ఉండవు, పిల్లలు హాస్పిటలైజేషన్ అయ్యే పరిస్థితి అనేది వస్తుంది. హాస్పిటలైజేషన్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే పిల్లలకు లాస్, పిల్లలు స్కూల్ లాస్, పిల్లలు స్కూల్ లాస్ అయిన తర్వాత మీకు ఫైనాన్షియల్ గా మరి హాస్పిటల్ కట్టాల్సినటువంటి అమౌంట్ అది వేలు అవ్వచ్చు, లక్షలు అవ్వచ్చు, అదంతా లాస్. ఈ మధ్యలో పీరియడ్ నార్మల్ అయ్యేటప్పటికి ఉండేటువంటి బాడీలో ఉండేటువంటి శక్తి అంతా కూడా వెళ్ళి డౌన్ స్టేజ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ పికప్ అయిన తర్వాత ఏం స్కూల్కి పంపించలేదు. అంటే ఫుడ్ పాయిజన్ వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి అనేది మనం తెలియజేస్తున్నాం. అదే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో దీని గురించి కూడా ఒక చట్టం ఉంది. ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళ మీద మనం కేసు పెట్టచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు. ఆ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మళ్ళీ సెల్లర్స్ కూడా దానికి ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ లయబిలిటీ. మ్యానుఫ్యాక్చర్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ, సెల్లర్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ గా రిలీజ్ చేసిన సర్వీస్ ప్రొవైడర్స్ వరకు కూడా బాధ్యతని తీసుకొని ఈ నష్టపరిహారం అంతా కూడా వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోర్టు చెప్తుంది. కోర్టు చెప్పిన తర్వాత వాళ్ళందరూ బాధ్యతలు ఇవ్వాలి, ఇచ్చి తరాలి, లేకపోతే వాళ్ళంతా కూడా జైలు పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చట్టాలు అనేవి ప్రతిదీ కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈవేళ 2019 అనేది ఏదైతే చట్టం ఉందో దాన్ని ఈవేళ వచ్చేదంతా కూడా నాయకులే కాబట్టి, అన్ని ఏరియాలో ఉన్న లీడర్లు కాబట్టి ఆ లీడర్లు దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి పబ్లిక్ కన్స్యూమర్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని అవేర్నెస్ ఇచ్చి అక్కడ సెల్లర్స్కి కూడా అవేర్నెస్ ఇచ్చి, సెల్లర్స్కి ఏంటంటే నీట్నెస్ మెయింటైన్ చేయమని, క్వాలిటీ మెయింటైన్ చేయమని, క్వాంటిటీ మెయింటైన్ చేయమని, ప్యూరిటీ మెయింటైన్ చేయమని, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని చెప్పాలి. స్వచ్ఛమైన నీళ్లు మనకు దొరుకుతాయి, గాలి, నీరు, వాస్తవంగా ఆహారం కూడా భూమి నుంచి మనకు ఉత్పన్నం అవుతుంది. కానీ ఈరోజు స్వచ్ఛమైన గాలి 50 ఉంటే బెస్ట్ గాలి అని అర్థం లెక్క ప్రకారం. అది 100 వరకు కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమన్నారంటే సాటిస్ఫాక్టరీ అని చెప్పేసి చెప్పినారట. 100 వరకు
100 నుంచి 200 కనుక ఉన్నట్లయితే క్వాలిటీ అంటే యావరేజ్ ఇంకా కొద్దిగా బాగలేదు అనేటువంటి పడతాం. 200 దాటిందనంటే అన్హెల్దీ వాతావరణం. అదే 400 దాటితే కనుక డేంజరస్ అనేటువంటి అర్థం. ఈరోజు ఢిల్లీ పట్టణంలో 480కి చేరింది దాని లెవెల్. చూడండి, హైదరాబాద్లో ఎంత ఉందో తెలుసా మీకు? హైదరాబాద్లో 198కి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో స్థాయి పరిస్థితి. అంటే మన పిల్లలు మంచి గాలి పీల్చేటటువంటి ఒక పరిస్థితి కూడా ఇవాళ దేశంలో లేకుండా పోతున్నది. ఏ డిపార్ట్మెంట్ అయితే కనీసం పొల్యూషన్ కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో కూడా పోస్ట్ ఫిలప్ చేయడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పోస్టులు ఫిలప్ కావడం లేదు. ఇలా రకరకాల కారణాలు చెప్తా ఉంటారు. ఏ కారణాలు చూసి చాలా స్పష్టంగా ఎక్కడైతే రాజకీయ నాయకులకు ఎక్కువ కమిషన్స్ వస్తున్నాయో వాటికి బడ్జెట్ పోతుంది. ఈ ప్రాజెక్టుకు 20,000 కోట్లు కట్టాలా, దానిలో 4,000 కోట్లు జేబులోకి వస్తాయి, 20,000 కోట్లు మంజూరు అయిపోతాయి. నేషనల్ లెవెల్లో మొత్తం ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, రకరకాల ఎన్ని లెక్కలు మీకు కావాలంటే చెప్తారు. ఏమైపోయింది దీని పరిస్థితి కాలో మీరు తర్వాత ఎప్పుడైతే మీరు లెక్కలు చూసి చూడండి. అన్ని లెక్కలు ఒక రాజకీయ నాయకుడికి 20 సంవత్సరాల క్రితం ఉన్న ఆస్తి ఎంత, ఈ రోజు అతని యొక్క ఆస్తి ఎంత. అతను ఓన్ డిక్లేర్ చేసింది, అతను ఓన్గా ఎలక్షన్ అఫిడవిట్ లో డిక్లేర్ చేసినటువంటి ఆస్తులు మొత్తం దగ్గర లిస్ట్ ఉంది. కావాలంటే వాళ్ళకి కావాలంటే తర్వాత చాలా ఘోరమైన ఇంకా ఎంత ఘోరమైన విషయం చెప్పాలి. ఇంకా ఎంత ఘోరమైన విషయం అంటే టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ 78 మంది అయితే 29 మంది మీద క్రిమినల్ కేసు. 29 మంది. మొత్తం రాష్ట్రాల మంత్రులు 663. 663లో 329 మంది మీద క్రిమినల్ కేసులు. సో వీళ్ళ ఆస్తుల యొక్క లెక్కలు కనుక చూస్తే స్టేట్ మినిస్టర్స్ వాళ్ళు డిక్లరేషన్ అంటే 23,000 కోట్లు పైన. సో అవన్నీ లెక్కలు ఎందుకు ఈ విషయాల గురించి చెప్తున్నారంటే చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దీనివల్ల ఏమి జరుగుతున్నది పరిస్థితి అని అంటే దీనివల్ల అవినీతి అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోవడం వల్ల గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, నీటి కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఆహార ధాన్యాలలో అడల్ట్రేషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏమైపోతుంది? ఇప్పుడు ఇందాక వాళ్ళు వచ్చి చెప్పారు, మన పిల్లలు కూడా వెళ్ళి అవతల భోజనం చేయాలనే గ్యారెంటీ ఉన్నది. మీ పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. ఏదైతే మనం అక్కడ ఆయిల్లో కంటైన్మెంట్ ఉండకుండా మనం చూడాల్సిన అధికారులు ఉన్నారో మనం కేర్లెస్ చేస్తున్నాం. వైజాగ్లో మాకు తెలిసినటువంటి ఇన్సిడెంట్ అండి, కాంట్రాక్టరు అండ్ ఇంజనీర్ ఇద్దరు కుమ్ముకైపోయి స్కూల్ బిల్డింగ్ కట్టించారు. స్కూల్ ప్రారంభమైంది జూన్లో, జూలైకి వచ్చేసరికి విపరీతంగా వర్షాలు పడ్డాయి. 7-8 రోజులు, జస్ట్ 1 మంత్ కూడా కాలేదు బిల్డింగ్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత. 5వ క్లాస్లో ఉన్నటువంటిది 4వ క్లాస్ 5వ క్లాస్లో ఉన్నటువంటి 2 రూపులు మొత్తం కింద మొత్తం పడింది. 29 మంది పిల్లలు చచ్చిపోయారు. ఘోరమైన విషయం ఏంటంటే ఈ ఎవరైనా కట్టించిన ఇంజనీర్ కూతురు అండ్ ఆ కాంట్రాక్టర్ కొడుకు కూడా ఉన్నారు, చనిపోయింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. ఒక రోజు లేకపోతే ఒక రోజు అనుభవించాల్సి వస్తుంది. ఇది అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనిపిస్తుంది. ఒక ఆఫీసర్గా మనం రిటైర్ అయిన తర్వాత ఒక పొజిషన్లోకి పోయిన తర్వాత ఏం చేసినవా నీ సర్వీస్లో అంటే నేను నా డ్యూటీ సక్రమంగా నిర్వహించిన నువ్వు ఆత్మసాక్షిగా చెప్పుకోగలవా? చెప్పుకున్న రోజు నీకు ఆనందం, నీకు హ్యాపీనెస్, నువ్వు గర్వంగా తలెత్తుకొని సమాజంలో ఉండవు.
ఒక ప్రిన్సిపల్ ఉంటుంది కైజన్ అని చెప్పేసి. కైజన్ ప్రిన్సిపల్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళు హిరోషిమా నాగసాకి మీద బాంబులు పడ్డ తర్వాత మొత్తం వాళ్ళ దేశం మొత్తం కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితిలో కూడా ఒక 100 మంది పెద్దవాళ్ళు, జపనీస్ పెద్దవాళ్ళు ఎడ్వర్డ్ టైలర్ అనేటువంటి ఒక మేనేజ్మెంట్ గురువుని అమెరికా నుంచి తీసుకెళ్తారు 1945లో. తీసుకెళ్లి ఈ దేశాన్ని పునర్నిర్మించాలంటే ఏం చేయాలంటే ఆయన ఆ దేశంలో ఉన్న గొప్పతనాన్ని మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసి కైజన్ ప్రిన్సిపల్ ద్వారా స్మాల్ ఇనిషియేషన్స్, స్మాల్ డెవలప్మెంట్స్ ద్వారా మనం వీటన్నిటి కూడా చేయవచ్చు అని చెప్పేసి అతను ఎప్పుడైతే చెప్పాడో ఆ జపనీస్ ప్రిన్సిపల్ ఆధారంగానే జపాన్ దేశానికి కూడా మన మూలాల నుంచి అన్ని సొల్యూషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి ఎఫర్ట్స్ అన్ని కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఎందుకంటే కన్స్యూమర్ కేర్ డీటెయిల్స్ ఉంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వెంటనే వాళ్ళ కన్స్యూమర్ కేర్ డీటెయిల్స్ కి కంప్లైంట్ ఇచ్చి ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది కాని పక్షంలో ఇంకా తర్వాత కన్స్యూమర్ కోర్టులు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో వెళ్తాయి. సో కన్స్యూమర్ ఖచ్చితంగా వెళ్ళాలి అంటే కన్స్యూమర్ కేర్ డీటెయిల్స్ చూసుకోవాలి. ఇప్పుడు కన్స్యూమర్స్ తరఫు నుంచి మీరు ఏమేం చేయాలో మీరు చెప్తున్నారు. ఈ కన్స్యూమర్స్ కొనుక్కునే వస్తువులు కొనుక్కునే ముందు ఇందాక ఎంఆర్పి గురించి కూడా చెప్పారు. పాత వస్తువులన్నీ మార్చేసేసి ఎంఆర్పి మారుస్తారు అని. ఆల్టరేషన్ ఆఫ్ ఎంఆర్పి నాట్ అలౌడ్. వాటిని మేము చూసుకుంటూనే ఉంటాము. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ లేనివి, ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ లేనివి కొనుక్కుంటున్నారు అంటే ఇబ్బంది. ఎందుకంటే రేపు పొద్దున్న అది ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో మనకు తెలియనప్పుడు మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము. అనుకోండి వస్తువులు మనం తెచ్చుకున్న తర్వాత మనకు దాంట్లో ఏమైనా లోపాలు అడిగితే మనం ఎవరిని అడుగుతాం? మనకు అమ్మిన వాళ్ళని అడగలేము. నేను నా దగ్గర అమ్మానని అంటాం. మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ కంపల్సరీ ఉండాలి. అలాగే దాని వెయిట్, అది 100 గ్రాములు ఉందా, 500 గ్రాములు ఉందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. దాని మీద ప్యాకేజ్ మీద ఉంటేనే తీసుకోవాలి. అవి లేని మనం రిజెక్ట్ చేసేసేయాలి, తీసుకోకూడదు. తర్వాత ఏ సంవత్సరంలో ఏ నెలలో ప్యాక్ అయింది, అలాంటప్పుడే మనకి అది ఫ్రెష్ వస్తువా, పాత వస్తువా, దాని డ్యూ డేట్ ఏంటి, దానికి ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కన్స్యూమర్ కూడా ఉందండి. ఇవి చూసుకోకుండా మనం తీసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున మనం ఇందాక ఆయన చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టు ఏమైనా స్టేల్ ఐటమ్ గా తినొచ్చు, అది అయిపోయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. దాన్ని వాళ్ళు మార్చేయడానికి వీల్లేదు. దాన్ని నేను చెప్తాను మీకు. వాళ్ళు మారిస్తే మనకు తెలుస్తుంది. స్టిక్కర్ అంటించడానికి వీల్లేదు. మా చట్ట ప్రకారం ప్రింటే ఉండాలి. స్టిక్కర్ ఇప్పుడు ప్రింట్ లేదు అని అనుకోండి, స్టిక్కర్ అంటిస్తారు. ఇప్పుడు నూనె ఉంది, ఎడిబుల్ ఆయిల్ 6 నెలలు అయిపోయేటప్పుడు టైం అయిపోతుంది. స్టిక్కర్ అలౌ చేసామనుకోండి, స్టిక్కర్ తీస్తాడు, మళ్ళీ ఇంకో స్టిక్కర్ ఫ్రెష్ గా ఇంకొక 6 నెలలకు పెడతారు. కాబట్టి స్టిక్కర్ అనేది నాట్ అలౌడ్. ఖచ్చితంగా ప్రింట్ చేస్తున్నదే చూసుకోవాలి. స్టిక్కర్ ఉంటే క్వశ్చన్ చేయాలి. స్టిక్కర్ ఉంది, ఇది ఎందుకు ఉంది, ఇది ఎప్పటిది అనేసి. ప్రింట్ అయి ఉండాలి. ఇప్పుడైతే ఆన్లైన్ ప్రింట్ అయి ఉంటాయి మనకు అన్ని, ఆయిల్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అన్ని అలా ఆన్లైన్ ప్రింట్ అయి ఉండాలి. స్టిక్కర్ అంటించకూడదు. అలాగే ఎంఆర్పి కూడా అంతే. ఎంఆర్పి ఒకసారి మ్యానుఫ్యాక్చరర్ ఒక ఎంఆర్పి డిసైడ్ చేశాక మళ్ళీ దాన్ని మార్చేసి ఇంకొక ఎంఆర్పికి ఇంకో స్టిక్కర్ పెడితే అది కూడా చట్ట ప్రకారం మనం అలాంటి వస్తువుల మీద క్వశ్చన్ చేయొచ్చు. కన్స్యూమర్ కి అధికారం ఉందండి, అవన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు ఏదో దాని మీద స్టిక్కర్ ఉంది 100 రూపాయలు అన్నారు అనేసి, సరే వాడు 100 అన్నాడు కదా 90కి ఇస్తానన్నాడు, పర్వాలేదు తగ్గించాడు అనుకోకూడదు. దాని ఒరిజినల్ ప్రైస్ 50 ఉండొచ్చు. కాబట్టి మీరు స్టిక్కర్లు ఉన్న వాటిని, మంత్ అండ్ ఇయర్ స్టిక్కర్ వేసిన వాటిని, ఇవేమీ దాని పరిమాణం ఎంత, వెయిట్ ఎంత ఉందో తెలియకపోతే కస్టమర్ కేర్ డీటెయిల్స్, ఖచ్చితంగా కస్టమర్ కేర్ డీటెయిల్స్ దాని మీద ఉండి తీరాలి. మంతే కస్టమర్ కేర్ డీటెయిల్స్ లో ఫోన్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, 2 ఉండాలి. అది కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ లేకపోతే ఈ మధ్య కొత్తగా ఇంకోటి వచ్చింది ఏంటంటే చట్టం, ఎంఆర్పి 500 గ్రాములకి ఇంత ఎంఆర్పి అయితే 1 గ్రామ్కి ఎంత అంటే యూనిట్ సేల్ ప్రైస్ కూడా ఉండాలి దాని మీద. అంటే మనకు ఒక ఐడియా వస్తుంది దీని మీద యూనిట్ సేల్ ప్రైస్ ఉండడం వల్ల. సో అవన్నీ కూడా చెక్ చేసుకుని కొనుక్కోవాల్సింది. తర్వాత ఇందాక మనకు మెన్షన్ చేశారు, ఇప్పుడు పెట్రోల్ పంప్స్కి వెళ్తారు, మీకు ఒక డౌట్ ఉందండి, పెట్రోల్ ఏమైనా తక్కువ వస్తుందేమో. ప్రతి పెట్రోల్ పంపులో ఒక 5 లీటర్ల మెజర్ ఉంటుంది. దాన్ని వెరిఫై చేసి మేము పెడతాం. మా దగ్గర మేము సరి చేస్తాం. వెరిఫై అంటే 5 లీటర్లకి సరి చేసింది వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని సర్టిఫికేట్ కూడా ఇస్తాము. మీకు ఎవరికైనా సరే కన్స్యూమర్స్ కి డౌట్ వచ్చినప్పుడు 5 లీటర్ల మెజర్ తీసుకుని అది అడిగే అధికారం మీకు ఉంటుంది. తర్వాత బంగారం కొనుక్కుంటారు. బంగారం కొనుక్కున్నప్పుడు ఫస్ట్ థింగ్ బిల్లు తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు GST 3% లేకుండా ఉంటుంది, బిల్ లేకుండా అయితే తగ్గుతుంది అనగానే
మనం అసలు ఒప్పుకోకూడదు. బిల్లు లేకపోతే మీరు రేపు పొద్దున్న అడగలేరు వాళ్ళని. మీకు అక్కడ బేసిక్ అధికారమే పోతుంది. నేను అమ్మలేదు అంటాడు, ఏం చేస్తారు? సో బిల్లు తీసుకోవాలి. బిల్లులో మీరు కొనుక్కున్న బంగారానికి క్యారెటేజ్ అంటే 22 క్యారెట్, 20 క్యారెట్, 18 క్యారెట్ ఎంత ఉందనేది మెన్షన్ చేయాలి. అవన్నీ మీరు చూసుకోవాలి. ఎందుకు క్యారెట్ మెన్షన్ చేయకపోతే క్యారెట్ ని బట్టి దాని బంగారం ధర మారుతుంది. ఇప్పుడు బంగారం ఖరీదు పెరిగింది బాగా. సో 22 క్యారెట్ అని చెప్పి 20 క్యారెట్ అని చెప్పి 22 క్యారెట్ అని చెప్పి ఇలా మోసం చేసే అవకాశం ఉంది. సో కొనుక్కున్న ఆర్నమెంట్ ఏంటి, దానికి అది వేసారా లేదా. తర్వాత బిల్లు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి టోటల్ గా ఒక నెక్లెస్ 2 లక్షలు అని వేస్తారు. అలా కాదండి. మీకు గోల్డ్కి ఎంత ఛార్జ్ చేశారు, దానిలో ఉండే స్టోన్స్ కి ఎంత ఛార్జ్ చేశారు, దాని మేకింగ్ ఛార్జెస్ ఎంత తీసుకున్నారు, ప్రతిదీ సపరేట్ గా వేయాలి బిల్లులో. అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మీరు చెప్పినట్టుగా మేము విలేజ్ తిరిగి అప్పటి వర్గాల నుంచి అవేర్నెస్ తెలుసుకున్నాము. అది కాకుండా సెక్సీ సర్వీస్ కూడా తీసుకున్నాము. మీరు చెప్పిన విధంగా ఇంకా ముందు కూడా చెప్పండి. My name is Charles Thompson, USA నుంచి వాళ్ళు వచ్చాను నేను, అండ్ ఐఎమ్ వర్కింగ్ దేర్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద కన్స్యూమర్స్. వాళ్ళ ఫెడరల్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో జనరల్లీ కన్స్యూమర్ లార్జ్ ఎక్స్టెంట్ ప్రొటెక్టెడ్గా ఉన్నారు. అయినా దాని తప్పన చాలా కేసెస్ అండర్ రిప్రజెంటెడ్ అవుతాయి. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ఇనిషియలీ మన ఇండియన్ కమ్యూనిటీలో అక్కడ ఎడ్యుకేట్ చేయడం, అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫారిన్ కమ్యూనిటీకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ ప్రాసెస్ ఉంది అండ్ స్టిల్ కొద్ది టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ ఈ ఆర్గనైజేషన్కి ప్లస్ కన్స్యూమర్ రైట్స్కి ఇంకా పైకి పట్టుకొద్దాం అనేసి ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్. వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వస్తువు కొన్నా తప్పనిసరి మనం రసీదు తీసుకోవాలి. రిసీట్ అనేది చాలా కంపల్సరీ. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా కెమికల్ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ అయితే ఎఫ్ఎస్ఎల్ యొక్క రిపోర్ట్ అవసరం అయితే ఇమ్మీడియట్గా ఆ యొక్క శాంపుల్లో హెల్త్ ఇన్స్పెక్టర్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ దాన్ని పరీక్షకు పంపించి దాని యొక్క రిపోర్ట్ తెప్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీడ్స్ విత్తనాలు కలుపుతున్నాయి అంటే రైతులు ఆ విత్తనాల శాంపుల్ తీసుకుని ఆ విత్తనాలను లెబొరేటరీకి పంపించి దాని రిపోర్ట్ తెప్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవిడెన్స్ ఎంత బాగా మనం కలెక్ట్ చేస్తే ఆ ఎవిడెన్స్ మీదకి వెళ్ళి మనకి రిజల్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు కన్స్యూమర్స్ తీసుకోవాలి. అవేర్నెస్ అనేది చాలా అదే సార్. అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కన్స్యూమర్స్ ఏం చేయాలి. ఇప్పుడు ఏది ఏమైనా రెండవ విషయం ప్రభుత్వానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. పొల్యూషన్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. 50% పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వేకెంట్ ఉన్నాయి. సో therefore the government also should take interest and fill all the required posts, which are important. పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, నివారించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. హాస్పిటల్స్లో కూడా అంటే మెడిసిన్ ఏ విధంగా ఇస్తున్నారు, రాజ్యం ఇచ్చింది అనే సూపర్విజన్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం కూడా ఇంపార్టెంట్ అంటే మనిషికి ఒక మోరల్ వాల్యూ అనేది చెప్పాలి. నేను కన్స్యూమర్ని మోసం చేయకూడదు, ప్రజల్ని మోసం చేయకూడదు. మీరు అక్రమంగా అన్యాయంగా లక్షలు సంపాదించుకోవాల్సిన దుర్బుద్ధి ఉన్నంత కాలం ఇది మామూలుగా ఉంటుంది. అవినీతి ఉన్నంత కాలం ఇది కన్స్యూమర్స్కి నష్టం జరుగుతూనే ఉంటుంది. ఈ రెండింటిని ప్రివెంట్ చేయాలనే విధంగా ప్రజలు ఆలోచిస్తారు. వరల్డ్ వైడ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ కంపెనీ ఇవాళ 40వ నేషనల్ కన్స్యూమర్స్ డే హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరపాలని చెప్పి మా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర శాఖకి మేము తెలియజేయడం, వాళ్ళు అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చంద్రకుమార్ గారు, హైకోర్టు మాజీ జడ్జి గారు, అలాగే అమెరికా నుండి మన చార్లెస్ డేవిడ్ థామ్సన్ గారు, అమెరికా సెక్రటరీ ఆయన వచ్చున్నారు, అలాగే ఫుడ్ ఆఫీసర్స్ వచ్చారు, ఈ టిఎస్ఓ గారు వచ్చారు, లీగల్ మెట్రాలజీ నుండి వచ్చారు, అలాగే చీఫ్ మినిస్టర్ ఓఎస్పీ గారు. ఈ 5 ముఖ్యమైన ఈ 6 ముఖ్యమైన 5 ఈవేళ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే 2019 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడం కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేము ఇప్పటివరకు మేము ఏర్పాటు చేసినటువంటి 1500 అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా భవిష్యత్తులో ఇంకా చేరువుగా అన్ని ఏరియాల్లో కూడా విలేజెస్తో పాటు అన్ని ఏరియాల్లో కూడా మా టీంతో పాటు అద్భుతంగా
ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నెక్స్ట్ రాబోయే వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది మార్చి 15 ఉంది. మార్చి 15కి డిసెంబర్ 24 మధ్య కార్యక్రమంలో కూడా ఒక 100 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని స్థాయిల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వరల్డ్ వైడ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ తరఫున మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే వేళ మీరు సాధించాలా మీకు సమావేశంలో చెప్పారు, ఎవరు ఏ స్థాయిలో నష్టపోతున్నారో, ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో, ఏ స్థాయిలో ఎథిక్స్ కూడా లేకుండా మెయింటైన్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఈవేళ సమాజం ఉంది. ఆ సమాజాన్ని మార్పు చేయాలనేటువంటి పాత్ర ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పోషించడం ద్వారా ఈవేళ సమాజంలో మార్పు అనేది వస్తుంది. అలాగే కన్జ్యూమర్స్ నష్టపోకుండా ఉండడం ద్వారా మా కన్జ్యూమర్ రైట్స్ తాలూకా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మా తాలూకా టార్గెట్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం కోసం మేము చేస్తున్నటువంటి కృషి పూర్తిగా అందరూ కూడా మారాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము.